ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఖమ్మం మార్కెట్ యార్డ్ రోడ్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్స్ స్థాయి ఆటల పోటీలకు వేదికగా మారనుంది. మెడికల్ వైద్యురాల హత్య ఘటనను ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా నేత శిల్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కానీ ఎంత బ్రూటల్ గా ఒక అమ్మాయిని జడిచి దాన్ని సూసైడ్ గా చిత్రీకరించి అక్యూజ్ ని దాచిపెట్టే ప్రయత్నం ఏదైతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కాపాడే ఒక డాక్టర్ కే సేఫ్టీ లేనప్పుడు ఇంకా నార్మల్ ప్రజలు ఇంకా ఎలా ఉండాలి ఆ స్టేట్ లో? నిన్నగాక మొన్న మేము ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. ఎక్కడ ఉంది భద్రత మహిళలకి? ఎస్పెషల్ గా వెస్ట్ బెంగాల్ లో ఉందా? ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ అయినా కానీ హ్యాపీగా కూడా ఆమె ధవళేశ్వరం పోలవరం కార్యాలయంలో ఫైల్స్ కాల్చివేసిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కాల్చివేసిన ఫైళ్లను పరిశీలించారు. ముఖ్యమైన ఏమీ కాల్చలేదని, మదనపల్లి ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. నగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషన్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జాకు గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మాయి కుమారి కుమారి గారు ఉన్నారు. ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి. నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరి బిట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు. ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై జూబ్లీహిల్స్ లో తన నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా మ్యాప్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విశాఖ భూముల మీద వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూవిహార అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను కలిసి వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దాంట్లో రిజిస్ట్రేషన్ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో చూస్తే మొత్తం 2600 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు అవకాశాలు ఉన్న ల్యాండ్స్ ఉంటే 626 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు 4 మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సిటిజన్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారనేది ఆ సమస్యలు వినే దీంట్లో మేము ఉన్నాము. ఇక్కడ ఒకటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే సిటీ పెరుగుతూ ఉంది. చాలామంది బిల్డర్సు, డెవలపర్సు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కట్టడం, వాటిని స్క్వేర్ యార్డ్ మీద అమ్మడం లాంటిది జరిగింది. ఇప్పుడు లక్కీగా రీసెంట్గా ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఇప్పుడు దాకా ఆ పద్ధతి అంటే చెక్ చేసి అప్రూవల్స్ ఉన్నాయా అప్పుడే రిజిస్టర్ చేయాలని పోయే సంవత్సరం దాకా ఉండేది కాదు. ఇప్పుడు
కొత్త పద్ధతి ఇది తీసుకురావడం వలన కనీసం స్క్వేర్ యార్డ్ బేసిస్ మీద నాకు ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఇప్పుడు చదివే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాళ్ళు వాళ్ళే మోసపోయారు. ఇప్పుడు దాని మీద కలకత్తాలోని వైద్య విద్యార్థిని హత్య చేసిన ఘటనను నిరసిస్తూ భద్రాచలంలో వైద్యులు రాస్తారోకో చేపట్టారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటు నిందితులను బహిర్గంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక వైద్యురాలికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది. స్థితిలో ఎప్పుడో చెప్పి ఉన్నారు, ఎక్కడ నార్యస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతను సహకరిస్తారు. ఎక్కడ కనిపిస్తుంది స్త్రీని, ఎక్కడ గౌరవిస్తున్నారు? బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఆడపిల్లల్ని కలి వాళ్ళని చదివించి, చదివించి వాళ్ళని ఉద్యోగాలకు పంపిస్తే వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, వాళ్ళ మానాలకి రక్షణ లేదు. ఎటుపోతుంది ఈ దేశం? అందరూ ఇది వైద్యులకు సంబంధించింది కాదు. ప్రతి ఒక్క తండ్రి రోడ్డు మీదకి రావాలి, ప్రతి ఒక్క తల్లి రావాలి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు. ఇది ఆడపిల్లల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. ఇది మీరు ఆమె ఒక వైద్యురాలు కాబట్టి నేను ఈరోజు దాన్ని నిర్వహిస్తున్నాను. కానీ ఇందులో యావత్ భారతదేశంలో పాల్గొనవలసిన అవసరం ఉంది. మన ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. 2 సంవత్సరాలు గడిచాయి. ఆజాదీ కా అమృత మహోత్సవం కూడా జరుగుతున్నాం. కానీ ఆడపిల్ల పరిస్థితి, వాళ్ళ రక్షణకు ఎటువంటి విధానం చేయడం లేదు. మనం అనసూయ సంగీత చెప్పినట్టు too many women in too many countries speak same language of silence. Too many women in too many countries speak the same language of silence. Break the silence, break the silence, stop the violence. Break the silence, break the silence. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి, ఆపై దారుణ హత్యకు నిరసనగా ఖమ్మం IMA ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. ఆసుపత్రిలోనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందన్నారు. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. In 2012 it was Nirbhaya and 2024లో అన్ఫార్చునేట్గా ఇట్స్ అభయ. పేర్లు మారాయి కానీ సంఘటనలు మారటం లేదు. మహిళలకు రక్షణ లేదు. కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మీరు సమర్థిస్తున్నారా అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య అన్నారు. కేటీఆర్ మహిళలను అవమానిస్తుంటే మీకు చీమ కొట్టినట్టు కూడా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళ పుట్టకోటి కోసం నలుగురి ముందు రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకుని బతుకుతున్నారు. మీకు చేతనైతే అలాంటి వాళ్ళకి సహాయం చేసి అలాంటి వాళ్ళని మీరు ఆ వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి గౌరవంగా బ్రతికేలాగా అవకాశాలు కల్పించాల్సింది పోయి వాళ్ళని కూడా మీరు అవమానిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మరి మహిళలకి ఎటువంటి న్యాయం జరగలేదు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నారు. మరి మీరు చూస్తున్నారో లేదో, మరి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇచ్చారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విద్యా విషయానికి వస్తే విద్య పూర్తిగా అటకెక్కిందన్నారు. మీరు చూస్తున్నారా? స్కూల్స్ కి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో చూస్తున్నారా? అలాగే స్కూల్స్ నిర్వహణ కూడా మహిళలకే అప్పగించారు. ఎందుకంటే మహిళలైతేనే మరి జాగ్రత్తగా స్కూల్స్ ని కాపాడతారు, పిల్లల బాగోగులు చూసుకుంటారు అన్నట్టు మరి ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం దగ్గర నుంచి స్కూల్ బాగోగులు చూసుకోవడము, అలాగే స్కూల్ కి చిన్న చిన్న మరమ్మతులు చేయడం కూడా ఆ కమిటీలకే అప్పగించడం జరిగింది. అలాగే స్వయం సహాయక గ్రూపులకే మరి ఇందిరమ్మ క్యాంటీన్లు అప్పగించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకే ప్రతి గ్రామంలో కూడా మీ సేవా కేంద్రాలు నిర్వహించుకోవడానికి వాళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. ఇన్ని చేస్తా ఉంటే మరి మీరు ఎక్కడ చూస్తున్నారో, మరి ఏం ఫాలో అవుతున్నారో మీకే తెలియాలి. మరి మీకు కొంచెమైనా
మనసాక్షి అనేది ఉంటే మరి ఒకసారి ఇలాంటి కువిమర్శలు చేయకుండా మంచిని మంచిగా ప్రోత్సహిస్తూ అలాగే ఏదైనా మీకు చేతనైతే మంచి సహాయం చేయాలి మాకు పరిపాలనలో అని మీకు మనవి చేసుకుంటూ మరి ఒకసారి కేటీఆర్ తోటి మీరు బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేకపోతే భవిష్యత్తులో మీరు ప్రజల నుంచి తగిన గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్న ఎంపీ ఎన్నికల్లోనే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అసెంబ్లీలో 39 సీట్లు ఇచ్చారు. అదే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీకు వచ్చింది గుండు సున్నా. కనుక మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని మాకు పాలనలో మాకు సహాయం చేయాలని మరి ప్రజలందరి తరఫున కోరుతున్నాను. కలకత్తాలో వైద్యురాలి అత్యాచరణ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కలిసి ర్యాలీ చేపట్టారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులు చేస్తున్న వారిని నాన్ బెయిల్ కేసుల కింద శిక్షించాలన్నారు. చాలా స్పీడ్ గా, చాలా ఫెయిర్ గా జరగాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, డాక్టర్స్ ని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకురావాలి. హాస్పిటల్స్ అన్నిటినీ సేఫ్ జోన్స్ కింద డిక్లేర్ చేయాలి. ఇది మా డిమాండ్స్. దీనికోసం మేము మాబ్ అటాక్స్ జరిగిన హాస్పిటల్స్ మీద వేరే వాళ్ళు ఎంతమంది అటాక్ చేసినా ఇన్నాళ్ళు వీ హ్యావ్ బీన్ ట్రయింగ్, బట్ మాకు రిజల్ట్ సరిగ్గా రాలేదు. ఇప్పుడన్నా గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ స్ట్రిక్టర్ లాస్ ఇంకా చేయడమే కాకుండా ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా స్ట్రిక్ట్ గా చేస్తే వీ క్యాన్ బి బెటర్ హీలర్స్ ఫార్ ద సొసైటీ. మమ్మల్ని ఇలా కార్నర్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ద హాస్పిటల్ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కూడా ఇవ్వకుండా అందరూ నైట్ డ్యూటీస్ చేసిన వాళ్ళమే. ఎవరికి ప్రాపర్ కండిషన్స్, బేసిక్ ఫెసిలిటీస్ ఉండేవి కావు నైట్ డ్యూటీస్ అప్పుడు. పర్టికులర్లీ విమెన్ మాకు ఎప్పుడు సేఫ్టీ క్వశ్చన్ మార్కే. ఏ వర్క్ ప్లేస్ లో అయినా దిస్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఓన్లీ డాక్టర్స్. ఇది ప్రతి వర్కింగ్ విమెన్ ప్రాబ్లం. ఇది వర్క్ ప్లేస్ లో సేఫ్టీ ఉందా లేదా, డాక్టర్స్ కి, టీచర్స్ కి, లాయర్స్ కి అందరికీ ఇదే ప్రాబ్లం. విమెన్ చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు, ఎంపవర్డ్ అవుతున్నారు, కానీ ఈ రోజు కూడా దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ ద సొసైటీ. రాత్రి 8 o'clock కి బయటకు వెళ్ళాలంటే టెన్షన్. మా అమ్మ నాకు బయటకు వెళ్ళొద్దు ఆఫ్టర్ 8 PM అని చెప్పేది. ఇప్పుడు నేను మా అమ్మాయి కూడా చెప్పాల్సిన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సింది మనమే. గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి లాస్ ని అమలు పరిచేలాగా, స్ట్రిక్ట్ గా అమలు పరిచేలాగా, ఎవరైతే ఉన్న ఎవిడెన్సెస్ ని మాప్ చేద్దామని ట్రై చేస్తున్నారో వాళ్ళందరినీ స్ట్రిక్ట్ గా పనిష్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఐఎంఏ పాలకొల్లు తరఫున. థ్యాంక్ యూ. కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అనే పేరు పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. అక్కింపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలిస్తున్నామన్నారు. సదర్ క్యాంపస్ ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణంలో ఉండేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం మార్కెట్ ప్రాంతంలో రోడ్ల సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఖమ్మం కార్పొరేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. అందరికి ఇష్టమైన ఈ రోడ్డు లేదండి. ఆగండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాదు. ఎట్లా పోయింది అంతే కదా. మరి ఇప్పుడు ఇదే దెన్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మీద ఏంటి పబ్లిక్ ఒపీనియన్?
Please like, share and subscribe Sneha TV.